జై శ్రీరామ్. నేను తురగా శ్రీరామ్. భద్రాద్రి శ్రీరాముల వారి భూముల కబ్జా అనేది ఈ మధ్యకాలంలో చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనికి తోడు భద్రాచలం ఈవో గారు అక్కడ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు ఆవిడ మీద దాడి చేసి ఆవిడ ఆసుపత్రి పాలయ్యేలాగా కూడా చేసే పరిస్థితులు వచ్చినాయంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సిగ్గుతో తలదించుకోవాలి, హిందువులు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. రాముడి భూముల్ని రక్షించే ప్రయత్నం చేసిన ఆవిడ మీద దాడుల పురుషోత్తపట్నంలో 889 ఎకరాలు రాముడికి చెందిన భూమి కబ్జాకు గురైంది. కబ్జాదారులు ఇది మేము శిస్తు కడుతున్నాం కదా అంటున్నారు. దేవాలయం భద్రాద్రి ఆలయ అధికారులేమో ఇది దేవుడి మాన్యాలని చెప్తున్నారు, వాటిని ఖాళీ చేయాలని చెప్తున్నారు. అయినా కూడా ఖాళీ చేయకుండా దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ 60 శాశ్వత నిర్మాణాల దాకా నిర్మించారు ఆ కబ్జా భూముల్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. భద్రాచలం దేవస్థానానికి సంబంధించి ఒక గోశాలను పెడదామని ప్రయత్నం చేస్తే ఆ గోశాలకు వెళ్లే దారి కూడా ఇవ్వకుండా కబ్జాదారులు దేవాలయ అధికారుల మీద దాడి చేశారు. గతంలో కూడా 2023లో దాడి చేశారు, 2024లో దాడి చేశారు. ఇప్పుడు ఏకంగా ఒకసారేమో కర్రలతో కూడా దాడి చేశారు. అప్పుడు కూడా ఆలయ అధికారులు పారిపోవాల్సిన పరిస్థితి. 2023లో ఒకసారి, 2024లో ఒకసారి, 2 సార్లు జరిగిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఏకంగా అదే ఈవో గారి మీద, గతంలో అదే ఈవో గారి మీద కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి అప్పుడు ఆవిడ తప్పించుకుంది. కానీ ఈసారి ఆవిడ ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి. ఇమ్మీడియట్ గా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద స్పందించాలి. కారణం ఏంటంటే ఇది ఆ పురుషోత్తపట్నం ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉంది, భద్రాచలం ఏమో తెలంగాణలో ఉంది. ఆలయం ఏమో తెలంగాణలో, భూములేమో ఆంధ్రప్రదేశ్ లో. అందువల్ల ఈ కబ్జాదారుల మీద చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా పోయినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో సహకరించాలి. ఆ కబ్జా భూముల నుంచి కబ్జాదారులను తొలగించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అంటారు. అలాంటిది దేవుడి భూములు, రాముడి భూముల్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాంతంలో కబ్జాలు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటే కనుక అది సనాతన ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా హిందూ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. నేను కూడా 2-3 రోజుల్లో స్వామీజీలు తీసుకుని హిందూ సంఘాలుగా మేమందరం కూడా అక్కడికి వెళ్లి ఆ భూముల్ని పరిశీలించడం జరుగుతుంది. భద్రాద్రి దేవాలయం ఈవో గారిని కలవడం జరుగుతుంది. దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావడానికి హిందూ సంఘాలుగా ఖచ్చితంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సమన్వయంతో పనిచేసి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చి ఆ కబ్జాదారులందరినీ అక్కడి నుంచి తరిమేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో అన్య మతస్థులు కూడా చాలా మంది చేరారు ఈ కబ్జాదారులు. అక్కడ ఏకంగా ప్రార్థనా మందిరాలు కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.